నమస్తే అందరికి. వెల్కమ్ టు మై ఛానల్. ఇప్పుడు మనం చెప్పుకోబోతున్న స్టోరీ 'మనసా పలకవే' ఎపిసోడ్ 124. పుట్టింటి వాళ్ళందరికీ టాటా చెప్పి సిద్ధుతో అత్తారింటికి బయలుదేరింది సాహిత్య. సాహిత్య ఉంది కాబట్టి చాలా నెమ్మదిగా సిద్ధు డ్రైవ్ చేస్తూ తీసుకెళ్తూ ఉన్నాడు. సాహిత్య చక్కగా అతడి భుజం పైన తలవాల్చి అతడి చేతిని చుట్టుకోవడంతో, కంఫర్ట్గా లేకపోతే బ్యాక్ సీట్లో పడుకోవే, చాలాసేపు అవుతుంది కదా మనం వెళ్ళేసరికి, మళ్ళీ బ్యాక్ పెయిన్ అంటావేమో కదా, పడుకుంటావా అని అడిగాడు సిద్ధు. ఊహు వద్దురా, ఇక్కడే కంఫర్ట్గా ఉంది, చూద్దాం కాసేపయ్యాక అని సాహిత్య సైలెంట్ అవ్వడంతో, ఇంకేంటి ఇంటికెళ్తున్నాం కదా, మొహం ఎందుకు మార్చావు మళ్ళీ అని అడిగాడు సిద్ధు. అక్కడ ఉంటే నువ్వు గుర్తొచ్చావు, ఇప్పుడు మా అమ్మ వాళ్ళని వదిలేసి వెళ్తూ ఉంటే వాళ్ళు గుర్తొస్తున్నారు, మరేం చేయను నేను అంది సాహిత్య. ఏం చేయనవసరం లేదు. బండి తిప్పుతాను. వెళ్ళి మీ అమ్మ వాళ్ళ ఇంట్లో వదిలేసొస్తాను. అక్కడే ఉండవే అని సిద్ధు నవ్వుతూ ఉంటే, నీకు బాగా ఎక్కువయిందిరా. నేను నిన్ను వదిలి ఉండట్లేదు అని బాగా ఎక్స్ట్రాలు చేస్తున్నావు కదా నువ్వు. ఎల్లెహే అని అతడి భుజం మీద ఒకటి కొట్టి, ఆమె సీట్లో కూర్చొని బయటికి చూస్తూ ఉంటే, ఇప్పుడు నువ్వు అలిగితే బతిమలాడ్డానికి ఖాళీగా లేనే, డ్రైవింగ్ చేస్తున్నాను నేను అన్నాడు సిద్ధు. పోరా అని సీట్ వెనక్కి పుష్ చేసుకొని చక్కగా సాంగ్స్ పెట్టుకొని వింటూ వింటూ సాహిత్య అలాగే నిద్రపోవడంతో, ఆమెకు సీట్ బెల్ట్ పెట్టి ఆమెను సరిగ్గా అడ్జస్ట్ చేసి మెల్లిగా డ్రైవింగ్ చేస్తూ ఉన్నాడు సిద్ధు. అలా 3 గంటల వరకు కారులో హాయిగా నిద్రపోయింది సాహిత్య టాబ్లెట్స్ వేసుకోవడంతో. ఇంకొక గంటలో ఊరు చేరుకుంటామనగా మెల్లిగా మెలకువ రావడంతో, ఒక రెస్టారెంట్ దగ్గర కారాపి ఆమెను వాష్రూమ్‌కి తీసుకెళ్ళి ఆమె ఫేస్ వాష్ చేసుకొనొచ్చాక, ఇద్దరికీ లైట్ ఫుడ్ ఆర్డర్ చేసి సాహిత్యకి తినిపించి, మళ్ళీ వాళ్ళ ఊరికి స్టార్ట్ అయ్యారు. ఇక కొడుకు, కోడలొస్తున్నారు అని తెలిసి వాళ్ళ రూమంతా నీట్‌గా సర్దిపెట్టారు త్రివేణి గారు. కొడుకు, కోడలు రావడమే ఆలస్యం. కోడలికి దిష్టి తీసి ఇద్దరిని లోపలికి తీసుకొస్తూ ఉంటే, అదింకా కొత్త పెళ్లి కూతురు కాదమ్మా అని అన్నాడు సిద్ధు. రేయ్, కడుపుతో ఉంది నాన్న, బయట తిరిగి వస్తే ఎందరి కళ్ళు పడతాయో, ఏ చెడు దృష్టి నా కోడలి మీద పడకుండా నాన్న అని చెప్పి కోడల్ని తీసుకొచ్చి సోఫాలో కూర్చోబెట్టి, ఎలా ఉన్నావు తల్లి, అంతా బాగుందా, హాస్పిటల్కి వెళ్ళావా అని కుశల ప్రశ్నలు అడుగుతూ ఉంటారు త్రివేణి గారు. హిత కూడా వాళ్ళ వదిన రావడమే ఆలస్యం. ఎలా ఉన్నావు వదిన అని సాహిత్యతో ముచ్చట్లలో పడిపోతుంది. సాయంత్రం వచ్చిన నారాయణ గారు కూడా కోడలి ఆరోగ్యం గురించి అడుగుతారు. అలా ఇక సాహిత్య సిద్ధు పక్కన ఉండడంతో కాస్త హుషారైపోయింది. సాహిత్య మనవరాలొచ్చింది అని జానకమ్మ రఘుపతి గారు కూడా వచ్చి మనవరాల్ని చూసుకొని వెళ్లారు. నైట్ అందరూ భోజనాలు చేశాక, నాన్న సిద్ధు నీతో మాట్లాడాలి, ఇలా కూర్చో నాన్న అని నారాయణ గారు పిలవడంతో, ఒక్క నిమిషం నాన్న అని చెప్పి సిద్ధు బెడ్రూమ్‌లోకి వెళ్ళి సాహిత్య వేసుకోవాల్సిన టాబ్లెట్లు తీసుకొచ్చి, సాహిత్యకి వేసి సోఫాలో కూర్చున్నాక, చెప్పండి నాన్న అన్నాడు. మన హితకి పెళ్లి సంబంధం వచ్చింది నాన్న. అబ్బాయి మంచోడు. హైదరాబాద్‌లో సాఫ్ట్‌వేర్ ఇంజినీర్‌గా పనిచేస్తున్నాడు. అలాగే ఏదో సొంత కంపెనీ పెట్టాలని కూడా చూస్తున్నాడంట. అదే పనిలో ఉన్నాడు కూడా. ఎవరో కాదు నాన్న, మన బంధువులే. హితకి బావ వరుస అవుతాడు అని నారాయణ గారు చెప్పడంతో, అవును నాన్న, చాలా మంచి సంబంధం. ఈ ఏడాది ఎలాగో మీ చెల్లి చదువు పూర్తవుతుంది కదా, ఇప్పుడు ఎంగేజ్‌మెంట్ పెట్టుకుందాం అంటున్నారు వాళ్ళు. అలాగే మీ చెల్లి చదువయిపోయాక పెళ్లి పెట్టుకుందాం అంటున్నాడు అబ్బాయి. మాకు కూడా చాలా నచ్చాడు. రేపు చెల్లిని చూసుకోవడానికి పెళ్లి చూపులకు వస్తామని అంటున్నారు. నీకిష్టమేనా అని అడిగారు త్రివేణి గారు కొడుకుని. ముందు వాళ్ళని రమ్మని చెప్పమ్మా. చెల్లెకి నచ్చిన తర్వాత, ఆ తర్వాత మాటలు మాట్లాడుకుందాం. మనం ఎన్ని మాట్లాడుకున్నా ముందు దానికి నచ్చాలి కదా. హితకి నచ్చిన తర్వాత మిగతా విషయాలు మాట్లాడుకుందాం అని చెప్పడంతో, అలాగే నాన్న అని వాళ్ళని రేపు ఉదయాన్నే రమ్మని కబురు చేశారు త్రివేణి గారు. ఇక హితకి మాత్రం పెళ్లి చూపులు అనగానే చాలా టెన్షన్ అవుతూ ఉంటుంది. తనకి ఇష్టం ఉంది అని చెప్పలేదు. అలాగే ఇష్టం లేదని కూడా చెప్పలేదు. వాళ్ళ అమ్మా, నాన్న, అన్నయ్య ఇష్టమని వదిలేసింది. పెళ్లి చూపులు అనగానే కాస్త కంగారుగా కనపడిన హితని చూసి, ఏంట్రా ఇప్పుడే పెళ్లిష్టం లేదా అని అడిగింది సాహిత్య ఆడపడుచుని.
అదేం లేదు వదిన. ఫస్ట్ టైమ్ కదా పెళ్లి చూపులు. కాస్త కంగారుగా ఉంది. అమ్మా, నాన్నకి, అన్నయ్యకి ఇష్టమైతే నాకు కూడా ఇష్టమే వదినా అని నవ్వుతూ చెప్పడంతో, అయితే రెడీగా ఉండమ్మా పెళ్లి కూతురా అని మా హిత త్వరలో పెళ్లికూతురు కాబోతుంది అని సాహిత్య అనడంతో పెళ్లి అనగానే సహజంగా అమ్మాయిలకి ఉండే సిగ్గు వేసినా పెళ్ళైతే వాళ్ళ అమ్మ వాళ్ళకి దూరంగా వెళ్ళాలని కాస్త బాధ కూడా అనిపించింది. అలా వదిన, ఆడపడుచు చాలా సేపు ముచ్చట్లు పెట్టుకున్నాక, "నీకు నిద్ర రావట్లేదేంటే? దయ్యంలా ఇంకా ఎంతసేపు కూర్చుంటావు? పద పడుకుందువు గాని" అని "ఇంకా ఎంతసేపు కూర్చుంటావు? పద పడుకుందువు గాని" అని సిద్ధు పిలవడంతో, "నాకు నిద్ర రావట్లేదు మరి ఏం చేయమంటావు" అని అంది సాహిత్య. వచ్చేటప్పుడు జర్నీలో మొత్తం పడుకోవడంతో ఆమెకు నిద్ర రావట్లేదు అని అర్థమై, "నాకు మాత్రం ఫుల్లుగా నిద్రొస్తుంది. పందిలాగా పడుకున్నావు డ్రైవింగ్ చేస్తూ ఉంటే. నీకు నిద్రొచ్చేటప్పుడు రావే" అని చెప్పేసి సిద్ధు వెళ్ళి చక్కగా పడుకోవడంతో వదిన, ఆడపడుచు 12 గంటల వరకు ముచ్చట్లు పెట్టుకొని ఇంకా ఎవరి రూమ్‌లోకి వాళ్ళు వెళ్ళిపోయారు. సాహిత్య వచ్చి సిద్ధు పక్కన పడుకోగానే వెంటనే ఆమె ఎద మీదకి అతడి తలని షిఫ్ట్ చేసి, "ఇప్పటికి నిద్రొచ్చిందా మేడం గారికి" అన్నాడు సిద్ధు. జర్నీలో మొత్తం పడుకున్నాను కదరా! అందుకే నిద్ర రాలేదు. ఇప్పుడొస్తుంది" అని సిద్ధు తల నిమురుతూ సాహిత్య కూడా నిద్రలోకి జారుకుంది. ఉదయాన్నే త్రివేణి గారు కంగారు పడిపోతూ పెళ్లి చూపుల కోసం వచ్చే వాళ్ళకి అన్ని వెరైటీలు చేయడంలో బిజీగా ఉంటారు. సాహిత్య హెల్ప్ చేస్తాను అని చెప్పినా కూడా అసలు కోడల్ని కిచెన్ వైపుకి కూడా రానివ్వలేదు. ఇక నారాయణ గారు బయట పనులన్నీ చూసుకుంటున్నారు. సిద్ధు కూడా ఎటూ వెళ్లకుండా ఇంట్లోనే ఉన్నాడు. ఇక హితాను రెడీ చేసే పని సాహిత్యకి అప్పచెప్పడంతో సాహిత్య పీచ్ కలర్ లంగా ఓణిలో సింపుల్‌గా హితాని రెడీ చేస్తుంది. ఉదయం 11 గంటలకొస్తానని చెప్పిన వాళ్ళు కరెక్ట్‌గా 11 గంటలకి ఇంటికి వచ్చేశారు. ఇంటి ముందు కారాగడంతో వెంటనే త్రివేణి, నారాయణ గారు వాళ్ళని ఆహ్వానించడానికి బయటికి వెళ్లారు. అబ్బాయి వాళ్ళ అమ్మా, నాన్న హేమ, సుమంత్ గారు, అలాగే అబ్బాయి ముగ్గురు మాత్రమే రావడంతో, "రండి వదిన, రండన్నయ్య గారు, రండి బాబు" అని త్రివేణి గారు వాళ్ళ ముగ్గురిని లోపలికి తీసుకొస్తారు. నారాయణ గారు, "నమస్తే బావ, నమస్తే చెల్లి, నమస్కారం బాబు" అని పలకరించారు. ఇక వాళ్ళు ఇంట్లోకి వచ్చి కూర్చోగానే వాళ్ళకి కాస్త మంచినీళ్ళు తీసుకొచ్చి సిద్ధు, సాహిత్యని పిలిచి, "వదినా, సిద్ధు చిన్నప్పుడు చూశారు కదా నా కొడుకు. వాడి భార్య సాహిత్య. ఇప్పుడు ఆ అమ్మాయికి 5వ నెల వదినా" అని త్రివేణి గారు సంతోషంగా చెప్తూ ఉంటే, "బాబు సిద్ధు, బావున్నావా నాన్న? ఎలా ఉన్నావు తల్లి" అని హేమ గారు అడిగారు ఇద్దరిని. "బావున్నాను అత్తయ్య, బావున్నాను పెద్దమ్మా" అని సిద్ధు, సాహిత్య కూడా వాళ్ళతో ముచ్చట్లు అయ్యాక 10 నిమిషాల తర్వాత సాహిత్య, "హితాని తీసుకురమ్మా" అనగానే, "అలాగే అత్తయ్య" అని చెప్పి సాహిత్య వెళ్ళి హితాని తీసుకువచ్చి వాళ్ళ ముందు ఉన్న సోఫాలో కూర్చోబెట్టింది. అబ్బాయి హితనే చూస్తూ ఉంటే, "అమ్మాయి మాకెప్పుడో నచ్చింది వదినా. మీరిప్పుడు అమ్మాయిని మాతో పాటు పంపిస్తామన్నా కూడా మా కోడల్ని మా ఇంటికి తీసుకెళ్ళిపోతాం" అని హేమ గారు అన్నారు. ఆల్రెడీ త్రివేణి నారాయణ గారికి కూడా ఎప్పుడో అబ్బాయి నచ్చడంతో, "అమ్మా హిత, అబ్బాయిని నీ రూమ్‌కి తీసుకెళ్ళమ్మా. ఇద్దరూ మాట్లాడుకొని మీ ఇద్దరికీ ఇష్టమైతే చెప్పండమ్మా" అని నారాయణ గారు అనగానే, భయంగానే హిత మెల్లిగా లేచి నిలబడడంతో, అబ్బాయి హిత రూమ్‌లోకి వెళ్ళి అక్కడ ఉన్న చైర్‌లో కూర్చొని, "ఇకనైనా నన్ను చూడరా మేడం" అని అడిగాడు అఖిల్. "ఈ వాయిస్ ఎక్కడో విన్నట్టుందే" అని హిత అఖిల్‌ని చూడగానే కళ్ళు పెద్దవి చేసి చూసి షాక్ అయిపోయింది తెగ. ఇంకా ఉంది. మీకు నా స్టోరీస్ నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి. అలాగే ఛానల్‌ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్.